హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి స్పీక్స్. అందరూ ఎలా ఉన్నారు? మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా హెల్దీ రెసిపీ, పాయా సూప్ అండి. పాయా సూప్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. మనకి పాయా సూప్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో నేను మధ్య మధ్యలో చెప్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. పాయా సూప్ కోసం నేను ఒక 4 కాళ్ళు తీసుకున్నానండి. తీసేసుకొని ఇలా నేను చిన్నగా కట్ చేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 పావులు ఆయిల్ వేసేసుకొని అందులో సాజీరా, ఇలాచి, ఒక 4 లవంగాలు, చెక్క, మిరియాలు ఒక 4 వేసుకున్నానండి. తర్వాత ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 వేసేసుకొని ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకి పాయా సూప్లో ఆనియన్స్ అనేది ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది కూడా కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయ్యాక పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని నేను ముందుగానే ఈ కాళ్ళు అనేది కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఈ కాళ్ళు నీళ్ళని వంపేసుకొని వేస్తున్నాను. వేసేసుకొని ఇది మనకి లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కుక్కర్లోనే చేస్తున్నానండి. మన కుక్కర్లో అయితేనే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. అండ్ మనకు ఇది వచ్చేసి మనకు ఒక 10 విజిల్స్ అయినా వస్తేనే మంచిగా స్కిన్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇలా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గుతున్నాయి. మసాలా అంతా వేసి కొంచెం పోపుకి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్లో మగ్గబెట్టిన అల్లం వేసిన. ఇప్పుడు ఈ టైంలో మనకి ఫ్రై అయింది కదండి. ఫ్రై అయ్యాక ఉప్పు, కారం వేసుకుంటున్నాను. మనకి కొంచెం కారం తక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే మనం మిరియాలు మసాలా ఎక్కువ వేసుకుంటాం కదా. సో సూప్ అంటే మనకి మిరియాలు మసాలానే ఎక్కువ ఉండాలి. మనకి ఒక 1.5 టేబుల్ స్పూన్ నేను కారం వేసుకొని సాల్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇది ముక్కలకి బాగా పట్టాక ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక నేను వాటర్ వేసేస్తున్నాను. ఫైనల్గా నేను పుదీనా, కొత్తిమీర వేసేసుకొని నేను మూత పెట్టేస్తున్నానండి. మనకి ఒక 5 విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా మనం క్లోజ్ చేసేసుకొని 5 మినిట్స్ వరకు నేను 5 విజిల్స్ వరకు కుక్ చేస్తున్నాను బాగా. ఈలోపు మనం గరం మసాలా దంచుకుంటున్నానండి. ఫస్ట్ జీలకర్ర ఒక 6-7 మిరియాలు వేసేసుకొని నేను ఈ పౌడర్ చేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా కొంచెం సాజీరా, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసుకొని అది కూడా ఒక పౌడర్ వేసుకొని ఇప్పుడు మనకి 5 విజిల్స్ అయిపోయాయి కదండి. ఈ టైంలో నేను మూత తీసేసి నేను గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో, చాలా బాగుందండి. ఇలా మనకి పైన స్కిన్ అనేది మనకి బాగా ఊడిపోయేలాగా రావాలండి. మనము వీక్లీ వన్స్ ఒకసారి తాగితే మనకి ఎవరైతే కాల్షియంతో బాధపడుతున్నారో, కాల్షియం లేక బోన్స్లో మనకి కాల్షియం అనేది వస్తుందండి. సో పిల్లలకైనా పెద్దలకైనా ఏజ్డ్ పర్సన్స్కైనా మనం వీక్లీ వన్స్ ఒక్కసారి మనం పాయా సూప్ ఇస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో చాలా ఎమ్మీగా వస్తుంది. ఫైనల్గా మనం ఇలా నిమ్మకాయ పిండేసుకొని మనము సూప్ తాగేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఈ మెథడ్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా మేము ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో ఖచ్చితంగా మీకు ఫస్టే వస్తాయి. సో మనకి వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో క్లిక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం.